హాయ్ అందరికీ. మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ అండి. గోరుచిక్కుడు ఈ మొక్కలు పొడవుగా పెరుగుతాయి. సపోర్ట్గా ఒక చిన్న చిన్న కర్రలు పాతి కట్టాలి. ఆ టైంలో కుదరలేదు. ఇలా నేల మీద కొన్నా కానీ చాలా బాగా కాస్తున్నాయి. మిర్చి మొక్కలండి. ఈ మిర్చి కూడా బాగా వస్తున్నాయి కాయలు. మనకి బయట నుంచి తెచ్చుకోకర్లేకుండా మన ఇంట్లోకి సరిపడగా కాస్తున్నాయి. కలుపు మొక్కలు అయితే ఎక్కువగా పెరుగుతున్నాయండి. కలుపు తీయడం అయితే కష్టంగానే ఉంది. కానీ మనం ఇలా మన ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు పండించుకోవాలంటే కొంచెం శ్రమ కూడా ఉంటుంది. గడ్డి తీయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, వాటికి కావాల్సిన పోషకాలు అందించడం అన్నీ చేస్తేనే మనకి ఇలా వెజిటేబుల్స్ హార్వెస్ట్కి వస్తాయండి. ఇలా మన ఇంట్లో మనం పండించుకున్న కాయగూరలు అవి మనం కూరలు వండుకున్నప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. టమాటాలు పూత పిండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని అయితే కాయలు కూడా వచ్చినాయి. గడ్డి చూసారా ఎంత బాగా పెరిగిపోతుందో. వంకాయలండి. ఇవన్నీ తెల్ల వంకాయలు. వంకాయలు చాలా లేతగా బాగున్నాయి. ఆర్గానిక్గా పండించడం వల్ల ఈ కాయలతో కూర వండితే కూడా చాలా బాగుంటుంది. ఇలా కోసిన వెంటనే కూర వండుకోవడం వల్ల అందులో పోషకాలు కూడా మిస్ అవ్వండి. తాజాగా ఉన్న కాయగూరలు వండుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది. ఆనపకాయ అండి, రౌండ్ వెరైటీ ఇది. చూసారా ఎంత బాగుందో లేతగాను. చామంతి మొక్కలు కొని వేసాను కదా, బాగా పూస్తున్నాయి. కనకాంబరాలు కూడా అన్నీ బతికినాయండి. పూతకి మొగ్గలు వేస్తున్నాయి. చిక్కుడు పాత అయితే 2-3 సార్లు కర్రీకి కోసాను. ఇప్పుడు ఇవాళ అయితే ఇంకా లేతగా ఉన్నాయండి కాయలు. ఇంకా 2-3 రోజులు ఉంటే తయారవుతాయి. లేటుగా పెట్టినా కానీ బాగానే వచ్చినాయి చిక్కుడుకాయలు. ఇవాళ మనం హార్వెస్ట్ చేసిన కూరగాయలండి. ఎంత లేతగా ఫ్రెష్గా ఉన్నాయో కదా.